హాయ్ అండి. నేను మీ సర్ఫ్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీ సపోర్ట్‌తో ఈ ఛానెల్ స్టార్ట్ చేశా అనమాట. ఈ ఛానెల్ మోటివ్ ఏంటంటే ఎగ్జామ్స్ టైమ్‌లో మన ఫ్రెండ్ గాడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మనకు అన్నీ ఈజీగా అర్థమైపోతాయి కదా! అలానే మేము కూడా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం అనమాట. సో, ఈ సోదంతా వాడికెందుకురా? ముందు నాకు ఒక డౌట్ ఉంది. అది క్లారిఫై చెయి. అంటే మన గురించి మనం చెప్పుకోవాలి కదరా! సర్లే నీ డౌట్ ఏంటి చెప్పు ఒకసారి? నేను కోడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ చూస్తే చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. నువ్వు ఏది బెస్టో చెప్పేస్తే నాలాగే చాలా మందికి డౌట్ ఉంటుంది కదా! వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఇన్ని లాంగ్వేజ్ అన్నావు కదా! అసలు ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో తెలుసా నీకు? తెలుసుగా. జావా అంటారు, పైథాన్ అంటారు, సి అంటారు, సి ప్లస్ ప్లస్ అంటారు, సి షార్ప్ అంటారు. అబ్బో! ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడు, ఇప్పుడు నువ్వు చెప్పిన జావా, సి ప్లస్ ప్లస్, పైథాన్ ఇవన్నీ హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. ఇప్పుడు ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నా సరే, ఒక్కో లాంగ్వేజ్‌కి ఒక పర్పస్ ఉంటుంది. ఇప్పుడు చూడు, యూఎస్ఏలో ఇంగ్లీష్ మాట్లాడతారు. జర్మనీలో జర్మన్ మాట్లాడతారు. మన ఇండియాలో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. అలానే ఒక్కో లాంగ్వేజ్‌కి ఒక పర్పస్ ఉంటుందన్నమాట. ఇదంతా బానే ఉంది. ఇంతకసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? లాంగ్వేజ్ అంటే ఒక భాష. మనకి తెలుసు కదా! ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే నువ్వు కంప్యూటర్‌తో మాట్లాడే భాష అనమాట. ఇప్పుడు నీకున్న డౌట్‌ని నన్ను అడగడానికి నువ్వు ఏ లాంగ్వేజ్‌లో అడిగావు? తెలుగులో అడిగావు. అలాగే కంప్యూటర్‌తో నేనేమైనా పని చేపించుకోవాలనుకో, దాంతో మాట్లాడే భాషని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అసలుకే మన దగ్గర చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. మళ్ళీ కొత్త లాంగ్వేజ్ క్రియేట్ చేసుకొని, దాంతో కంప్యూటర్‌తో మాట్లాడి, మళ్ళీ దాంతో పని చేయించుకొని, ఇంత చేసే బదులు ఆ పనులేదో మనమే చేసేసుకోవచ్చు కదా! నువ్వు అనుకున్నంత ఈజీ గాదు. చిన్న చిన్న పనులంటే మనం జేసేసుకోవచ్చు. కానీ కొన్ని పెద్ద పెద్ద పనులుంటాయి. అలాగే బోరింగ్ పనులుంటాయి. అవి మనం కరెక్ట్‌గా చేయలేం గదా! కంప్యూటర్ అనుకో దానికి చెప్తే అది ఎఫిషియంట్‌గా, పర్ఫెక్ట్‌గా చేస్తుందన్నమాట. అందుకే ఈ లాంగ్వేజ్ నేర్చుకొని దానికి పని చెప్తాం. ఇదైతే అర్థమైంది గానీ, కంప్యూటర్ అదేదో లో లెవెల్ లాంగ్వేజ్‌లో మాట్లాడుతాడంట ఇంక బైనరీ లాంగ్వేజ్. అదే నేర్చేసుకొని సరిపోద్ది కదా! ఇన్ని లాంగ్వేజ్ నేర్చుకోక్కర్లేదు. బైనరీ లాంగ్వేజ్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు ఇంతకి? కంప్యూటర్‌కి ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే వచ్చనమాట. దీన్ని మనం లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. అందరికి ఈజీగా అర్థమయ్యే పైథాన్, జావా ఇవే మనకి కష్టంగా ఉన్నాయి నేర్చుకోవడానికి. ఇంకా అంత టఫ్ అయిన బైనరీ లాంగ్వేజ్ ఎలా నేర్చుకుందాం అనుకుంటున్నావు? మరి మనం మాట్లాడేది కంప్యూటర్‌కి అర్థమవుతుందా? మనం మాట్లాడేదేమో పైథాన్, జావా వీటిల్లో. దానికి అర్థమయ్యేది ఓన్లీ బైనరీలోనే. దానికి ఎలా అర్థమవుతుంది ఇంతకి? గుడ్ క్వెషన్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను గదా! ఈ జావా, పైథాన్ వీటిని మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటామని. బైనరీ లాంగ్వేజ్ ఏమో లో లెవెల్ లాంగ్వేజ్ అని. మనం మాట్లాడే భాష కంప్యూటర్‌కి అర్థం అవ్వటానికి కొన్ని ట్రాన్స్‌లేటర్ సెట్ చేస్తాయన్నమాట. వాటిని మనం కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్ అని అంటాం. సరే. ఇప్పుడు మరి కోడింగ్ అంటారు గదా! కోడింగ్ అంటే ఏంటి? కోడింగ్, ప్రోగ్రామింగ్ 2 ఒకటేనా? కోడింగ్ అంటే రాసి ఇవ్వటం అన్నమాట. అంటే రిటర్న్ ఫార్మాట్. నువ్వు కంప్యూటర్‌కి చెప్పే ప్రతి పనిని రిటర్న్ ఫార్మాట్‌లో రాసి ఇవ్వటమే కోడింగ్. ప్రోగ్రామింగ్ అంటే స్పీకింగ్ అన్నట్టు. కంప్యూటర్ అనేది ఒక మెషిన్. కాబట్టి దానికి ఏ పని దానికి అంత ఆలోచన శక్తి ఉండదు. సో, నువ్వు చెప్పే ప్రతి పనిని దానికి స్టెప్ బై స్టెప్ రాసిస్తావు. అది ఆ స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఇప్పుడు 'రోబో' సినిమాలో బాబు చిట్టి ఆ టీవీ పెట్టి పడే అంటే టీవీ పెట్టేసి కింద పడేస్తుంది గదా! అలాగేనా? ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు చిట్టి అనేది ఒక రోబోట్. దానికి మనం ఏం చెప్తే అదే చేస్తుంది. అందుకనే టీవీ పెట్టి పడేయి అనంగానే ఏం చేసింది? పెట్టేసి పడేసింది. మరి ఇన్ని లాంగ్వేజెస్ ఎందుకురా? వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ లాగా ఒకటే లాంగ్వేజ్ ఉంటే సరిపోతుంది గదా! ఇప్పుడు కోడింగ్ అవసరం పక్కన పెట్టేసేయి. మన వరల్డ్‌లో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో తెలుసా? టోటల్‌గా 7000 ప్లస్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఎందుకు అన్ని లాంగ్వేజెస్? ఎందుకంటే ఒక్కో ఏరియాలో ఒక్కో లాంగ్వేజ్ మాట్లాడతారు. అలానే ఒక్కో లాంగ్వేజెస్‌ని ఒక్కో ఏరియాలో యూజ్ చేస్తారనమాట. ఇప్పుడైతే ఓకే. బానే అర్థమైంది. ఇంకా నెక్స్ట్ ఆ ఫీల్డ్స్ ఏదో అన్నావు గదా! ఏరియా అని, ఫీల్డ్స్ అని అంటున్నావు గదా! వాటి గురించి ఒక క్లారిటీ ఇస్తావనుకో బావుంటదింక. నెక్స్ట్ అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి వెబ్ డెవలప్‌మెంట్. వెబ్‌సైట్‌ని డెవలప్ చేయడమే వెబ్ డెవలప్‌మెంట్ అంటే. ఇంటర్నెట్ వాడే ప్రతిదానికి వెబ్‌సైట్ ఉండాలి. సో, అందుకే ఇది ఒక ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అనమాట. ఇందులో మెయిన్‌గా జావా స్క్రిప్ట్‌ని ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే. మరి సెకండ్‌ది? యాప్ డెవలప్‌మెంట్. యాప్ డెవలప్‌మెంట్‌లో 2 ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్. ఆండ్రాయిడ్‌లో ఒకప్పుడు జావాని వాడేవారు. ఇప్పుడు కాట్లిన్ వాడుతున్నారు. ఐఓఎస్‌లో స్విఫ్ట్ లాంగ్వేజ్ వాడతారు. ఈ 2 కలిపి వాడాలనుకో రియాక్ట్ జేఎస్ అని, డాట్ లాంగ్వేజ్ అని ఇవి ఉంటాయన్నమాట. వీటిని వాడొచ్చు. ఇప్పుడు ఒక రియాక్ట్ జేఎస్ చేసుకుంటే అటు యాపిల్‌లోను, ఇటు ఆండ్రాయిడ్‌లో రెండిట్లో యాప్స్ డెవలప్ చేయొచ్చయితే. ఆ! రియాక్ట్ జేఎస్ అనేది జస్ట్ ఒక ఫ్రేమ్‌వర్క్ మాత్రమే. నీకు రియాక్ట్ జేఎస్ రాకముందు ఫస్ట్ నీకు జావా స్క్రిప్ట్ వచ్చుండాలి. జావా స్క్రిప్ట్ వస్తే అప్పుడు నువ్వు ఈ రియాక్ట్ జేఎస్ నేర్చుకొని యాప్స్ బిల్డ్ చేయొచ్చనమాట. ఇంకా థర్డ్‌ది గేమ్ డెవలప్‌మెంట్. ఇప్పుడు నువ్వు గేమ్స్ ఆడతావు కదా! ఫుల్‌గా ఆడతా. ఆ గేమ్స్ డెవలప్‌మెంట్ చేయడానికి మెయిన్‌గా సి ప్లస్ ప్లస్, సి షార్ప్ ఇవి ఎక్కువ వాడతారనమాట. ఎందుకంటే ఇవి చాలా ఫాస్ట్ ఉంటాయి. ఈ జావా, పైథాన్ గాని, ఈ సి ప్లస్, సి షార్ప్ అనేవి చాలా ఫాస్ట్ ఉంటాయి. అందుకే ఈ లాంగ్వేజ్‌ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ చాలా అన్ని లాంగ్వేజ్ చెప్పావు గానీ, ఇంతకి పైథాన్ గురించి చెప్పలేదేంటి? అదెక్కడ వాడరా ఏంటి? అందులో చెప్తున్నా. ఇప్పుడు బాగా బాగా ట్రెండ్ అవుతుంది కదా! ఏఐ అని, మెషిన్ లెర్నింగ్ అని, డేటా సైన్స్ అని వీటిలో ఎక్కువగా పైథానే యూజ్ చేస్తారన్నమాట. డిఫరెంట్ లెవెల్ లాంగ్వేజెస్ ఉన్నాయి.
కాకపోతే పైథాన్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది కొంచెం ఈజీ టు లెర్న్. అలాగే డిఫరెంట్ లైబ్రరీస్ కూడా బాగా యూజ్ అయ్యే లైబ్రరీస్ ఉన్నాయి ఇందులో. సైబర్ సెక్యూరిటీలో కూడా పైథాన్ ఎక్కువ వాడతారు. సి లాంగ్వేజ్ ఎక్కువ వాడుతుంటారు. నెక్స్ట్ ఒక నువ్వు ఈసీ గాని, ట్రిపుల్ ఈ ఎలక్ట్రానిక్స్ సైడ్ అనుకో, ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో సి లాంగ్వేజ్ ఎక్కువ వాడుతుంటారు. ఇంకా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. మెయిన్‌గా అయితే ఇవి. ఓకే. నాకైతే నేను ఏం చేయాలో అర్థమైంది. కానీ ఇప్పుడు కొందరు స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళేం చేయాలి? వాళ్ళకి కూడా ఒక చిన్న ఒక రోడ్ మ్యాప్ లాంటిది చెప్పేసి. సో, యాస్ ఎ స్టూడెంట్‌గాన నీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అనుకో నీకు కొంచెం టైం ఎక్కువ ఉంటుంది. నువ్వు ఎక్స్‌ప్లోర్ అనేది నీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, ఫస్ట్ నీకు మెల్లిగా సి లాంగ్వేజ్‌తో స్టార్ట్ చేయి. సి లాంగ్వేజ్ నేర్చుకున్నాక, అప్పుడు నువ్వు ఏ ఫీల్డ్‌కెళ్ళాలని కూడా డిసైడ్ అయ్యి, మెయిన్‌గా ఏంటంటే సి లాంగ్వేజ్ నేర్చుకొని జనరల్‌గా ఏం చేస్తారు అందరూ, సి లాంగ్వేజ్ నేర్చుకొని నెక్స్ట్ సి ప్లస్ ప్లస్‌కి వెళ్తారు. నువ్వు కూడా అలాగే చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సి ప్లస్ ప్లస్ కూడా చాలామంది వైడ్‌గా యూజ్ చేస్తుంటారు. కంపెనీస్‌తో కూడా చాలా అదే ఎక్కువ వాడుతుంటారు. నెక్స్ట్ బ్యాక్ ఎండ్‌కి ఎళ్ళాలనుకున్నావనుకో జావా నేర్చుకో. లేకపోతే పైథాన్ కూడా నేర్చుకోవచ్చు. ఫ్లాస్క్ అని, జాంగో అని ఇవి ఉంటాయి. అవి నేర్చుకోవచ్చు. లేదు ఇప్పుడు నేను తొందరగా జాబ్ కొట్టాలి. నేను నా ఫోర్త్ ఇయర్‌కొచ్చేసాను. నాకు టైం లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే నువ్వు పైథాన్ వెళ్ళిపో బెస్ట్. అదే ఇప్పుడు నీకు ఇప్పుడు పెద్ద పెద్ద ఎంఎన్‌సీ కంపెనీస్ ఉంటాయి. హై పేయింగ్ జాబ్స్ వస్తాయి. ఎంత 20,00,000, 30,00,000 అంటారు. ఆ వాటిలో నీకు జాబ్ కొట్టాలంటే నువ్వు డీఎస్ఏ నేర్చుకోవాలన్నమాట. నువ్వు డీఎస్ఏ నేర్చుకొని నువ్వు పర్ఫెక్ట్‌గా ఒక లాంగ్వేజ్ నేర్చుకొని, దానికి టైమ్ కాంప్లెక్సిటీస్ నేర్చుకొని, తర్వాత డీఎస్ఏ నేర్చుకొని మంచిగా బిల్డ్ చేసుకున్నావు అనుకో నీ రెజ్యూమే. నీకు కంపల్సరీ హై పేయింగ్ జాబ్ వస్తుంది. ఇంటర్వ్యూ టైమ్‌లో మనకి జనరల్‌గా నువ్వు ఏ లాంగ్వేజ్ వాడుతున్నావో ఎక్కువ పట్టించుకోరు. మెయిన్‌గా ఏంటంటే నువ్వు ఆ ప్రాబ్లమ్ ఇచ్చిన ప్రాబ్లమ్‌ని నువ్వు ఎలా సాల్వ్ చేస్తావో, నీ లాజికల్ థింకింగ్ ఎలా ఉందని చూస్తారు. అందుకని ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు నీ లాజికల్ థింకింగ్ కూడా బాగుండాలి. మరి నీ డౌట్ క్లారిఫై అయిపోయింది కదా! ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోవచ్చు కదా! అర్థమైందిరా. ఇప్పుడు నీ గురించి నువ్వు చెప్పుకో. అదే అండి. ఎప్పుడు చూసా రొటీన్ వీడియోస్ అలా స్టాండర్డ్‌గా ఇలా ఇలా మాట్లాడేదానికన్నా, కొంచెం కాన్వర్జేషనల్‌గా ఉంటే ఏంటంటే, కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌లా ఉంటుంది. మీకు కూడా ఈజీగా అర్థమవుతాయని ఇలా కొత్తగా ట్రై చేశా అనమాట. ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇప్పుడు ఎలాగో కోడింగ్ గురించి నేర్చుకున్నారు కదా! కోడింగ్ చేయాలంటే కొన్ని మంచి ల్యాప్‌టాప్స్ కావాలి కదా! నెక్స్ట్ వీడియో దాని గురించే ఉంటుంది. సో, స్టే ట్యూన్. బాయ్. బాయ్ ఆదిత్య. కామెంట్ చెప్పగా ఎవడు ఎత్తాడు. అది వాడు చెప్పాడు. నేనేం చెప్పాలి మరి? ఆ? ఛీ! తొక్కేస్తున్నారు.